భాగవతంలో కృష్ణ లీల అంతా కూడా మనకి తేనెలాగా పూజ్య అప్పాజీ వారు అందించారు. భాగవతంలో కొన్ని నియమాల్ని చెప్పారు, అప్పాజీ వారు మనకు ఉపదేశం చేశారు. ఆ నియమాలు ఏమిటి అనంటే గుర్తుంచుకోవాలి మనమంతా కూడా. ధర్మాన్ని పట్టుకో, ధర్మాన్ని భజించు. ఇక్కడ ధర్మం అంటే భక్తి ధర్మం. ధర్మం భజస్వ సతతం త్యజ లోక ధర్మాన్. లోకంలో చాలా వ్యవహారాలు ఉంటాయి, అవన్నీ విడిచిపెట్టేసాయి, అవన్నీ పట్టించుకోవద్దు. మనస్సు ఇక్కడ పెట్టి, మనస్సు గురువు మీద కృష్ణుడి మీద పెట్టి ఆ భాగవతాన్ని శ్రవణం చేయి, మనస్సులో నిలుపుకో. సాధువులు సత్పురుషులతో ఉండు, లేదా నువ్వున్న ప్రదేశాన్నే సత్సంగం చేసుకో. అందరితోనూ సత్సంగం చేయి, మంచి మాట్లాడు, భగవంతుని గురించి మాట్లాడు, గురు లీలల గురించి మాట్లాడు. సేవస్వ సాధు పురుషాన్, చాలా ముఖ్యమైన ఒక నియమం. ఆ తరువాత త్యజ కామ తృష్ణాం. ఏవో కోరికలు చిన్న చిన్నవి అందరికీ ఉంటాయి, పర్వాలేదు, కానీ తృష్ణ పెట్టుకోవద్దు. తృష్ణ ఉంటే కృష్ణుడు రాడు, తృష్ణ పెట్టుకోవద్దు. ఇతరుల గుణం కానీ దోషం కానీ నీకు అనవసరం, నువ్వు మాట్లాడద్దు. కొంతమంది విపరీతంగా పొగుడుతూ ఉంటారు, కొంతమంది విపరీతంగా తిడుతూ ఉంటారు. ఈ రెండూ చేయొద్దు, నీకు అనవసరం, నీకెందుకు, నీ పాటికి నువ్వు ఉండు. అన్యస్య గుణదోష విచింతన ఆశు ముక్త్వ. ఇది చాలా ముఖ్యమైనది. ఈ నియమాన్ని చెప్పి ఆ తరువాత ఇంకా చాలా ముఖ్యమైనది, భాగవతానికి అత్యంత ప్రధానమైంది సేవారసం, కథారసం. దీన్ని నితరాం పిబత్వం, వదిలిపెట్టద్దు. పిల్లలు కదా బాగా నచ్చితే ఐస్ క్రీమ్ అంతా తిన్న తర్వాత ఆ డబ్బానో కప్పో దాన్ని కూడా నాకుతారు లోపల, అది కూడా పడేయరు వాళ్ళు. పిల్లలు ఎంత రుచిగా మధుర పదార్థాన్ని తింటారో అంత ఇష్టంగా సేవ, కథ, రసం, నితరాం ఆశు పిబత్వం, దాన్నే తాగుతూ ఉండు. ఇవి నియమాలు, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు. ఈ నియమాలతో మనం భాగవతాన్ని వినాలి అని చెప్పారు.